చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉండెను. చూసారా ఎంత గొప్ప మాట. ఈ హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనంలో చెట్టునకు మంచు ఉంటున్నట్లుగా నేను అతనికి ఉండెను. శీతాకాలం మీరు చూశారు కదా, శీతాకాలంలో మరి చెట్ల మీద మంచు ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒక అద్భుతమైన బంధం చెట్లకి, లేకపోతే ఆనాటి కాలంలో, లేకపోతే అప్పటి నుంచి తరతరాల నుంచి వస్తున్న మరి మంచు. ఈ మంచు విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. తామర పుష్పం పెరుగుతున్నట్లుగా అతడు అభివృద్ధి పొందును. అతడు అభివృద్ధి, నీ కుటుంబం, మన కుటుంబాలు అభివృద్ధి చెందాలంటే తామర పుష్పంతో పోల్చాడు. చూసారా. తర్వాత లెబనాను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లుగా వారు తమ వేళ్ళు తన్నుదరు. లెబనాను పర్వతం అంటే పర్వతాల్లాగా చేస్తానంటాడు మన కుటుంబాలు. మీ పిల్లలందరినీ కూడా పర్వతాల్లాగా చేయటం అంటే దాని అర్థం ఏంటంటే ఎన్నడూ ఎవరో కదిలించలేని ఒక బండ. దేవుడు అన్నాడు, సంఘముతో ఈ బండ మీద నా సంఘం నేను కట్టెదను అని చెప్పి మాట్లాడు. నీ దేవుడు నా దేవుడు ఇచ్చిన వాగ్దానాలు హోషేయ గ్రంథంలో 14వ అధ్యాయము 5-6 వచనాల్లో కూడా చూస్తాం. అతని కొమ్ములు విశాలముగా పెరుగును. చెప్పండి, కొమ్ములు విశాలంగా పెరుగును. తర్వాత ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి లేక ఆమెకు కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. లెబనానంత సువాసన అతనుకు లేక ఆమెకు ఉండెను. కాబట్టి మంచి సువాసన కలిగి భక్తి మనం చేద్దాం. ఈ వాగ్దానాలన్నీ కూడా దేవుని మాట విన్న వాళ్ళకే సుమా, దేవుని మాట విని ఆయన కొరకు బతికిన వాళ్ళకే ఈ వాగ్దానాలని వర్తిస్తాయి. ఈ వాగ్దానంలో మీ అందరి కుటుంబాలు కూడా ఉండునుగాక. ఆమేన్.